హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై. రేపు తిరుపతి జాతర కదండి, అందుకే తిరుపతికి వచ్చాము. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై, చేపల పులుసు, గెంటి చేపండి, ఒక ముళ్ళు ఉంటుంది. చేపల పులుసు బాగా కుదిరిందండి. రసం, టమోటాలు వేసి రసం పెట్టామండి. రైస్ ఉడుకుతూ ఉందండి. ఇక్కడ చికెన్ కొంచెం ముద్దగా గ్రేవీగా చేసుకున్నాం, జ్యూసీగా ఉంది. కారం వేసుకున్నాము, 2 స్పూన్లు కారం, ధనియాల పొడి, చిన్న స్పూన్లో 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చికెన్ కలపాలి, అడుగంటకుండా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే వాటర్ వేయలేదు కదండి, చికెన్లో వచ్చే వాటర్తోనే మనం గ్రేవీ చేస్తున్నాం. ఉప్పు చూడండి, కొంచెం ఉడకాలి. అన్నం వాట్ చేశానండి. అన్నం స్టవ్ ఆపేద్దాం. చూడండి, దగ్గరకు వచ్చేసింది. మాకు రేపు తిరుపతి జాతర కదండి, ఇవాళ వేషాలు అన్నీ వేసుకొని వెళ్తారండి తిరుపతి గంగమ్మ గుడికి, వేషాలమ్మ గుడికి. మగవారంతా ఆడవేషాలు వేసుకుంటారు, పిల్లలకి పెద్దలకి అందరూ వేషాలు వేస్తారండి. చాలా గ్రాండ్గా జరుగుతుంది తిరుపతి గంగమ్మ జాతర. ఇంకా చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. ఆచి చికెన్ మసాలా వాడతామండి మేము. ఒకసారి బాగా కలిపేసి టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసి మసాలా వాసన పోయేంత వరకు స్టవ్ కట్టేద్దామండి. అయిపోయిందండి చికెన్.